ఉన్నప్పుడు ఎందుకు సర్పంచ్కి 42%, ఎమ్మెల్యేలలో 42% వద్దా నేను బల్ల గుద్ది అడుగుతున్నా. ఇదే రేవంత్ రెడ్డి గారైనా సరే ఇది ఇస్తున్నందుకు సంతోషపడుతూ మీరు నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సెషన్లో 42% ఎమ్మెల్యేలలో ఎంపీలలో కూడా మేము తెలంగాణ రాష్ట్రం నుంచి ఇస్తున్నాం. భవిష్యత్తులో ఈ 42% అనేది ఎమ్మెల్యే ఎంపీ కోటాలో ఉండాలి. అదేవిధంగా మహిళలు వచ్చారు కదా, మహిళలకు బీజేపీ 33% ఇచ్చినామని చెప్పుకోవడం, మిగతా పార్టీలు కూడా మేము మద్దతు ఇచ్చినామంటున్నాయి కదా, అది 33ని కనుక మనం సగం చేస్తే బీసీ మహిళలకు మరి 16%, 17% ఇంకా ఇవ్వలేదు కదా. అట్లాంటి సబ్జెక్టును కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ అనేది నా యొక్క అభిప్రాయం చెప్తున్నా. ఇంకోటి వీళ్ళ మెడలు వంచాలి అంటే అది బీజేపీదైనా కాంగ్రెస్ కూడా చిత్తశుద్ధి ఉందా అని అంటే మరి గతంలో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్నట్టు రేపు రేవంత్ రెడ్డి గారు సచ్చుడో లేకపోతే 42% బిల్లు అమలవుడో అనే దానికి జంతర్ మంతర్ దగ్గర బీసీ నాయకులతో కూర్చున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చిత్తశుద్ధితోని ఒకవేళ కూర్చుంటే నిజంగా బీజేపీని దోషిగా పెట్టి అది రేపు కాంగ్రెస్కు ఇంత చిత్తశుద్ధి ఉందని చెప్పొచ్చు.